ఒక ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే అయితే ఇలా ఉంటుందా సార్? ఎస్ అమ్మా, నారాయణ సార్ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మంచి వర్క్ చెయ్యాలి అని చెప్పి ఆయన ఎదురు చూసిన అవకాశం వచ్చింది. సంపూర్ణమైన మెజార్టీ రావడం, ఈరోజు నెల్లూరు కలకల్లాడుతూ వారానికి ఒక ప్రోగ్రాం, నెలకు ఒక ప్రోగ్రాం పెట్టి ఈ విధంగా నెల్లూరుని వారంలో 5 రోజులు మన స్టేట్లో ఎక్కడ ఉన్న 2 రోజులు ఇక్కడ ఉండే కార్యకర్తలకు ఉత్సాహం కల్పించడం, ముఖ్యంగా రమాదేవి మేడం గారి పర్సనల్ ఫండ్ ద్వారా ఈరోజు నెల్లూరు నగరంలో మీరు చూస్తున్నారు లేదమ్మా, ఎక్కడ చూసినా పొంగూరు నారాయణ గారు అని చెప్పి సహకారంతో వాళ్ళ సేవా సంస్థతోటి బండ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా మా వార్డులోని దాదాపు 15 బండ్లు ఇచ్చారు. నిరుపేదలైన వారు రోజుకు 1000 రూపాయల బండికి 500 రూపాయలు రెంట్ కట్టుకునే వారికి ఈరోజు స్వతహాగా నారాయణ సారు బండ్లు ఇచ్చేసి వాళ్ళ జీవనాధారం కోసం ఇంటి దగ్గర ఉన్నారు. ఎక్కడి నుంచి చేసుకోవడానికి ఒక షాపు ఏర్పాటు చేసి ఇక్కడే ఇస్తున్నారు. ఇవే కాదు, వారి పిల్లలకి స్కూల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎక్కడ 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు పెడితే కానీ ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేము. అటువంటి ఎడ్యుకేషన్ని సార్ ఇవ్వడం నిజంగా ప్రజలు హర్షాక్షరాలు తెలియజేస్తున్నారమ్మా. ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ని చూస్తుంటే మేమెందుకు సిటీలో లేమా అన్నంత కుళ్ళు పుట్టేలా చేస్తున్నారు సార్ మీరు. నిజంగా అలాగేం లేదమ్మా. ఈరోజు సరౌండింగ్ ఏరియా నుంచి మనకు పల్లెలు, మన నెల్లూరు పట్టణానికి పల్లెలు ఎక్కువగా ఉన్నాయమ్మా. వ్యాపార కేంద్రంగా ఉన్న నెల్లూరు ఈరోజు వాళ్ళకి మన ట్రంక్ రోడ్డు కానీ మినీ బైపాస్ కానీ అక్కడ ప్రజలు నిలబడేదానికి వసతి లేదు, ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ వసతి లేదు. వారు ఒక చోట వచ్చి రిలాక్స్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వస్తువులు కొనుక్కునేదానికి ఒక సండే మార్కెట్ పోవాలంటే బండి ఎక్కడ పెట్టాలో తెలియదు. మార్కెట్ అయితే ఉంది. అటువంటి వస్తువులన్నీ కలిపి దొరికే ప్రదేశం ఇక్కడ చూపించారమ్మా. 220 షాపులు ఇక్కడ. అంటే ఇక్కడ చూసాం చెప్పుల షాపులు, ఫ్యాన్సీ స్టోర్లు, ఏసీ షాపులు, ప్రతి ఒక్కటి క్యాంటీన్స్, నూడిల్స్, A to Z ఫుడ్స్. ఇది ఇక్కడ చూస్తుంటే ఒక బెంగళూరులో ఒక స్మార్ట్ బజార్ చూసినట్టు అనిపిస్తున్నాం. బెంగళూరులో ఒక ప్రత్యేక కేంద్రం ఉంది. అది ఎక్కడ పార్కింగ్ ఏమీ ఉండదు, ఓన్లీ ప్రజలు రావడం పోవడమే కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మార్కెట్ని నెల్లూరును ప్రథమంగా తీసుకురావడం మంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేట్స్ చెక్ చేశారా సార్? ప్రైజెస్ చెక్ చేశారా? లేదమ్మా, ఇంకా చూడలేదు. ఈ టోటల్ ప్రోగ్రామ్ సంబంధించి చూసుకుంటూ ఉన్నాం కాబట్టి రేట్స్ విషయం చూడలేదు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వారి దగ్గరికి పోయేసి పలకరిస్తూ చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాటి నుంచి దాదాపు 50 మంది వచ్చాం. 50 మంది కూడా ప్రతి షాపు విజిట్ చేస్తూ సార్ చూపించిన ప్లేస్లో మేమందరం కూర్చోడానికి వెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.